పూజ స్టార్ట్ చేసే ముందు ప్రతి పూజారి శుక్లాంబరధరం అని ఒక దాంతో శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. దానివల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. నాకు తెలిసి మీరందరూ కూడా శుక్లాంబరధరం విష్ణు వినే ఉంటారు. అది ఏం చెప్తున్నారు శ్లోకం మనం తెలియాలి తల్లి. ఇప్పుడు నాన్న పెళ్ళయిందా నీకు? నాకు పెళ్ళయింది. నేను మా అమ్మాయికి ఈ స్థితిలో ఉన్నానని చెప్పాలంటే, ఈరోజు ఇలా ఉన్నానంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చానో, లేదా ఎంత సుఖవంతం బయటకు వచ్చాను చెప్పుకుని ఈ రోజు స్థాయి దగ్గర ఆపుతా. అంతే కదా. అంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అని తెలియాలంటే ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి లైఫ్. అలాగే ఈ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది శ్లోకం. ఇప్పుడు వెనక నుంచి వెళ్దాం. సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నం అంటే కష్టాలు, కష్టాలు పోతే శాంతి సుఖం వస్తుంది. సర్వ అనేకమైన కష్టాల నుంచి పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను కామన్ మ్యాన్ని, నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నాను. వస్తున్న సందర్భంలో ఒక ప్రాబ్లం ఎదురైంది. ఎట్లా మాట్లాడాలి, ఆ టాక్ ని ఎంత చక్కగా ప్రొలాంగ్ చేయాలి అనే విషయం నాకు అర్థం కాలేదు. బికాస్ ఐఎమ్ న్యూ ఎంట్రాంట్. అప్పుడు మీ దగ్గర అప్పుడు నేను కళ్ళు మూసుకున్నా. ఝాయేత్, ఎవరు వస్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని తలుచుకున్నా. ఝాయేత్ అంటే తలుచుకోవడం. తలుచుకుంటే జ్యోతి అనే మీ పేరు గుర్తొచ్చింది. ఓకే, సో జ్యోతిని రీచ్ అవుట్ అయితే ఈ యొక్క టాక్ ని ఎట్లాగా ఎన్హాన్స్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు అనే క్లూ ఇస్తుంది బిడ్డ. నాకు అర్థమైంది. అయితే జ్యోతి అందరికి అందుబాటులో ఉంటుందా తెలియదు నాకు. జ్యోతి ఎలా ఉండాలి? ప్రసన్నవదనం. ఎప్పుడు మీరు చక్కగా నవ్వుతూ ప్లెజెంట్ గా ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ మీ దగ్గర ఉండాలి. ఓకే. శశివర్ణం, కొద్దిగా కైండ్ ఇనఫ్, దయ కలిగి ఉండాలి. చతుర్భుజం అంటే అందరి దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయి ఉండాలి. ఎవరు అడిగినా ఈ డిజిటల్ మీడియా జ్యోతి యాంకరింగ్ బాగా చేస్తుంది, తనకు అన్నీ తెలుసు అనే ఒక ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండాలి. విష్ణు అంటే వేర్ ఎవర్ యు గో యూ కెన్ ఫైండ్ జ్యోతి యాజ్ అన్ యాంకర్, తెలిసింది. ఇంకేం ఉండాలి అమ్మాయి? శుక్ల అంబరధరం. అంబరం అంటే ఆకాశం, అంటే అనంత గుణాలు. శుక్లం అంటే తెల్లని, అంటే జ్ఞాని. జ్ఞానం ఉన్నవాడు తెలిసిన వాడిని తెలియని వాడిని సమానంగా చూచేవాడు, చదువుకున్న వాడిని చదువు లేని సమానంగా చూచేవాడు జ్ఞాని. అర్థమైందమ్మా? ఇప్పుడేమవుతుంది? ఓకే, నాకు ప్రాబ్లం వచ్చింది, జ్యోతిని తలుచుకున్నాను. జ్యోతి ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంది, కైండ్ ఇనఫ్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, జ్ఞాని అందరినీ సమానంగా చూస్తుంది. ఈ 4 గుణాలు ఉన్నాయి కాబట్టి నేను జ్యోతిని రీచ్ అవ్వటచ్చు టు రిజాల్వ్ మై ప్రాబ్లం. ఇది కదా. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నేను నా దగ్గర ఈ 4 గుణాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నేను ప్లీజింగ్ పర్సనాలిటీ ఉందా నా దగ్గర? ఐఎమ్ ఏ రియల్లీ కైండ్ ఇనఫ్ టు పీపుల్, ఐఎమ్ ఏ రియల్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఎమ్ ఏ ట్రీట్ ఎవ్రీవన్ ఐ లైక్. ఈ గుణాలు ఉన్నాయా లేదా అని నేర్చుకోవాలి శ్లోకం ద్వారా. నేర్చుకుంటున్నావా? ఇప్పుడు బయట కూడా మనం చూస్తే, ఇప్పుడు ఎవరితో అయినా మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకేదైనా యాంకరింగ్ లో డౌట్ వచ్చినా ఒకరిని ఎవరినైనా అడగాలంటే మనకి వాళ్ళ మీద వాళ్ళు బాగా మాట్లాడతారా లేదా అడిగితే ఎలా ఫీల్ అవుతారు, ఎలా చెప్పగలుగుతారు, ఇవన్నీ మనం చూసుకొని మాట్లాడతాం. అది కదమ్మా. అదే ఈ గుణాలు మీరు అలవర్చుకోవడానికి ఈ శ్లోకం చదువుతాం మేము. మరి రోజు పూజలో శ్లోకం చదివి నేను ఎప్పుడు కోపంగా ఉండి నా దగ్గర దయ లేకుండా ఎవరు నా దగ్గర రాకుండా భయపెడుతూ ఉన్నా, ఓకే ఈ అమ్మాయి తేడా చూస్తూ ఉన్నా అనుకో, శ్లోకం చదివితే లాభం ఏంటమ్మా నాకు? ఈ 4 గుణాలు అలవర్చుకోవడం కోసం మంత్ర రూపంలో మనకి ఇచ్చారు పెద్దవాళ్ళు. అవునమ్మా. స్కూలింగ్ నుంచి కూడా మన ప్రతి ఒక్క పిల్లవాళ్ళ నోట్లో శుక్లాంబరధరం అని ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం నేర్చుకుంటున్న గుణాలు మనం నేర్చుకోవట్లేదు. మరి ఎందుకు చదవటం? ఇప్పుడు ఉదాహరణకి మెమ్మగారు ఏదో ఆహారం పదార్థం ఉండారనుకో, ఏదో పప్పు సాంబారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు అమ్మకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ రుచి చెప్తూ తిన్నావు అనుకో, అమ్మకి ఎలా ఫీల్ అవుతుంది? బాగా చేశాను, ఆనందపడుతుంది. అలాగే ఈ శ్లోకం చదివినప్పుడు ఈ గుణాలు మనం అలవరుచుకుని చదివినట్లయితే, అది జీవితంలో మనం వాటిని వ్యక్తపరిచినట్లయితే, ఆ గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం చూసి చాలా ఆనందపడతాడు. ఇది లేకుండా మంత్రం చదివి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే ఈ మంత్రానికి ఫలితం ఏముందమ్మా?
ఏదో అమ్మన్న పెట్టింది జంతువులాగా తినేసి తినేసాం. బయటికి వచ్చావు, రుచి పచ్చి చెప్పకుండా. ఏదో పెడితే తింటుందండి మా అమ్మాయి అంటుంది అమ్మ కూడా నిర్లిప్తతో. అలా కాకుండా చేసే పని యందు, చదివే చదువు యందు శ్రద్ధ కలిగి అర్థం చేసుకుని చేస్తే మంచిది. ఆ భావంతో ఈ యొక్క శుక్లాంబరధరం విష్ణు ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళేవాళ్ళం. సో నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అలా గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. సో అప్పుడు ఓన్లీ ఈ శుక్లాంబరధరము తినే ఫుడ్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం కదా, ఆ టైంలో ఫస్ట్ ప్లేట్లో ఫుడ్ పెట్టిన తర్వాత మనం శుక్లాంబరధరం విష్ణు అది స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర వెళ్తాం. గుడ్ జాబ్. సో అలా ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఎందుకు ఇలా చెయ్యాలో చెప్తానమ్మా. ఇప్పుడు మనిషిగా ఉన్న మీరు, మీకు ఎవరన్నా ఆహారాన్ని పెడితే ఆహారం ఇచ్చింది పరమాత్మ కాబట్టి మనం ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పాలి. స్వామి ఈ రోజు నాకు ఇంత ఆహారం అందించా కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పడం భగవన్నామాన్ని తీసుకుంటాం. కాసేపు కళ్ళగద్దుకుని భోజనం చేస్తాం. అలా కాకుండా మీ ముందున్న ప్లేట్లో ఆహారాన్ని దేవుణ్ణి స్మరించకుండా వెంటనే తిన్నారనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? వచ్చే జన్మ మీరు తెలుసా? నరకం కాదు, తిరిగి పుడతాం. మనం ఎలా పుడతాం? ఒక జంతువుగా పుడతాం. ఎందుచేత ఒక కుక్క ముందు ప్లేట్లో అన్నం పెడితే అది మనలాగా దేవుడికి తలుచుకుని తిందు, వెంటనే తినేస్తుంది. ఇప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది? యుక్త చేష్టస్సు కర్మసు, నా ప్రవర్తన ఒక జంతువులాగా ఉంది, పెట్టగానే తిన్నాను తలుచుకోకండి. కాబట్టి మై డెస్టినీ వుడ్ బి యానిమల్ కింగ్డమ్. ఓకే, ఇప్పుడు చాలా మంది కొంతమంది పాటిస్తున్నారు, అందరూ పాటించారు, కానీ కొంతమంది పాటించట్లేదు. ఫుడ్ పెడుతున్నారు, ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోతున్నారు. సో అందరూ పాటించాలి అంటారు. అందరూ పాటించాలి. ఎవరైతే కాన్షియస్ తో ఆహారం తింటారో వాళ్ళు తీయాల్సిందే, అంతే కదమ్మా. ఇప్పుడు ఒక జంతువు ముందు పడేస్తే అరుచుకుని కరుచుకుని తినేసి పారిపోతాయి. అట్లా బతకూడదు. వీఆర్ హ్యూమన్స్, మనకు ఒక వాల్యూ ఉంది. ఇచ్చిన ఆహారాన్ని భక్తిగా గౌరవంగా తీసుకుని ఆ ప్రొవైడ్ చేసిన పరమాత్మకు నమస్కారం పెట్టుకుని మనం భోజనం చేయాలి. ఇది మానవ ధర్మం. కనీసం ధర్మం తల్లి. మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే మీ మనసుకి ఇబ్బంది కలగచ్చు కానీ చెప్పేస్తాను విషయాన్ని. మీకు తెలిసి సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన పక్షి గాని జంతువు గాని ఉందా? రాత్రి వేళ సంచరించే జంతువులు తప్ప ఉన్నాయా? ఏమన్నా? మరి మనిషి అనేవాడు ఎప్పుడు నిద్రలో ఇస్తున్నాడు? 9 గంటలకి. అంటే వాడు వాటికంటే హీనంగా బ్రతుకుతున్నాడా లేదా? కదా. సరే, ఏ జంతువు గాని పక్షి గాని సూర్య అస్తమయం తర్వాత, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి వేళ సంచరించే జంతువులు తప్ప ఏదైనా జంతువు ఆహారం తింటుందా? లేదు. మనిషి ఎప్పుడు తింటున్నాడు? 12 తర్వాత. అంటే వాడు దానికంటే హీనంగా బ్రతుకుతున్నాడు. మరి మనం గొప్పవాళ్ళమా, హీనమైన జన్మ పొందామా? మనం హీనమైన దాంట్లోనే మీరు చెప్పేది. నేను చెప్పడం కాదు, నువ్వు ఆలోచించి బంగారు తల్లి. సూర్యుడు ఉన్నప్పుడే ఈ అగ్ని బాగా పనిచేస్తుందమ్మా. మీ అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, సూర్య అస్తమైన తర్వాత తినటం వల్ల మనకి అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే డాక్టర్లు ఏమంటారు, 6 గంటలకు 7 గంటలకు భోజనం చేయండి, ఒక 3 గంటలు గ్యాప్ ఇవ్వండి, పడుకోండి అని చెప్తున్నారు. మరి మీరు తినేదే 12 గంటలకి 1 గంటకి అర్ధరాత్రి దయ్యాల్లా తింటే 3 గంటల టైం ఎక్కడ ఇస్తారు? పడుకునేడానికి 4 గంటలు అవుతుంది కదా. కాబట్టి అనారోగ్యాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. అందుకే పరమాత్మ కళ్ళిచ్చాడు. సృష్టిలో ఉన్న పక్షువులు జంతువులు ఎలా బ్రతుకుని అలా బ్రతకమని చెప్పింది. అదేం తప్పు కాదమ్మా. వాటి వాటి ధర్మాల్ని పాటిస్తున్నాయి తల్లి, గుర్తుంచుకోవాలి. నేనే హీనం చేయట్లేదు, తక్కువ చేయట్లేదు. 2, ఈ కాలం చాలా మందికి లావుగా అయిపోతున్నారు. మనిషి యొక్క శరీరం 5 భూతాలతో చేయబడింది. ఎన్ని భూతాలు? 5 భూతాలతో. భూమి అంటే మట్టి, గాలి, నీరు, అగ్ని, చివరిది అనంతగుణం. పక్కన పెడదాం. భూమి దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి జ్యోతి ఈ బిడ్డ ఎన్నిసార్లు పాదరక్షకులు లేకుండా నేల మీద నడిచావు చెప్పు నాకు. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. ఒక ఇంట్లో తప్ప. ఇంట్లో మట్టి ఉందా, ఫ్లోరింగ్ ఉందా? ఫ్లోరింగ్. మట్టి మీద అడుగుతున్నా, నేల మీద అడుగుతున్నా. 0, 0. ఈ బిడ్డ ఇప్పుడు స్లిమ్ గా ఉంది కదా,
నీ పేరేంటి నాన్న? గణేష్. ఈ బిడ్డ ఇంకో 10 ఏళ్ళతో లావు అయిపోతుంది. నేను రాసిస్తున్నాను. ఎందుకంటే తన శరీరంలో ఉన్న భూతత్వం ఉంది కదా, పృథ్వీ తత్వం, నేలలో ఉన్న పృథ్వీ తత్వంతో బ్యాలెన్స్ అవ్వట్లేదు. యువర్ బాడీ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద సాయిల్. ఇంటరాక్ట్ కాకపోతే ఆ యొక్క భూతత్వం ఇంబ్యాలెన్స్ అయిపోతుందమ్మా. తెలియకంటే అడ్డంగా వెళ్ళిపోతారు మీరు. అర్థమైందా? అంటే ప్రయత్నపూర్వకంగా రోజులో ఒక అరగంట సేపు మట్టి మీద నడవటం నేర్చుకోండి. అప్పుడు మీలో ఉన్న భూతత్వం బ్యాలెన్స్ అవుతుందమ్మా. ఒకటి. 2, ఇంకా గాలి. ఎంతసేపు మీరు ప్రకృతిలో ఉన్న స్వచ్ఛమైన గాలి, ఏదో గాలి, ఇప్పుడు స్వచ్ఛం లేదనుకోండి, శ్రీమన్నారాయణ, ప్రకృతిలో ఉన్న గాలిని ఆస్వాదిస్తున్నారు, లేదా ఇంటిలోకి ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని బతుకుతున్నారా? ఇంట్లో ఫ్యాన్ ఇంకా ఏసీ, బయట ఎక్కడ ఆఫీస్కి వెళ్ళిన కదా. అంటే గాలి తత్వం కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. న్యాచురల్ గాలి గానే అయిపోయింది. అంటే 2 తత్వాలు పోయాయి అవుట్ ఆఫ్ 5. ఇంకోటి అగ్నితత్వం. ఎంతసేపు మీరు బాహ్య ప్రపంచంలో సూర్యుడి యొక్క ప్రెజెన్స్ లో బయట టైం స్పెండ్ చేస్తున్నారు? 0. ఎందుకంటే ఈ వేడి భరించలేం. కార్లు ఎక్కుతున్న ఏసీ, ఆఫీస్కి వెళ్తే ఏసీ, ఇంటికి వెళ్తే ఏసీ. సో అది గోవిందా. 3 పోయి 5లో ఇంకా మిగిలింది 4 నీరు. బావి అంటే తెలుసమ్మా? తెలుసు. నుయ్యి అంటారు. బావుల్లో, నూతుల్లో లేదా నదుల్లో మంచిని తాగుతున్నారా, లేదా ఇంట్లో ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా? నిజం చెప్పు. ఇప్పుడు అప్పుడు కాలంలో అంటే, ఇప్పుడు కాలం చెప్పు నాకు. ఇప్పుడు ప్యూరిఫై వాటర్. అంటే అది కూడా పోయింది. సో భూతత్వం పోయింది, గాలితత్వం పోయింది, నీటితత్వం పోయింది, అగ్నితత్వం పోయింది. ఉన్న 5 4 పోతే ఇంక మీరేమవుతారు? రోగి కాక ఏమవుతారమ్మా? ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్ మీరంతా కూడా ఎవరైతే వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్ బతికేస్తున్నారో మీరంతా కూడా రోగగ్రస్తులైపోతారు. ఖచ్చితంగా. మీరు అందుకే ఎలాగో నీరంటే రివర్స్ లేవు, ఎలాగో బావులు లేవు, వదిలేద్దాం. కనీసం బయట ప్రపంచంలో నేల మీద నడవండి. ఒక అరగంట సూర్యుడి సమక్షంలో కాసేపు బయట ఉండండి. కాస్త ప్రకృతిలో గాలి తీసుకోండి, తప్పేం లేదు. ఎంతసేపు ఆకాశం చూసా? జీవితంలో చూసుండదు బిడ్డ. అసలు ఆకాశం ఇంకా చూడం మనం. అవి చూసాం ఎప్పుడన్నా? ఎక్కడ చూస్తే అబద్ధం చెప్పకు. ఏం లేదు, ఊర్లలో వెళ్ళినప్పుడు పడుకుంటే ఆ పైకి చూస్తే అదృష్టం. ఇంట్లో ఉంటే రూఫ్ కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎక్కడ పడుకుంటాం? వెంటనే సెల్ ఫోన్ తీయటం, 1 గంట 2 వరకు తిప్పుకోవడం, పడుకోవడం. సో అన్ని పాడు చేసుకుంటాం. మా ప్రకృతి అన్ని ఇచ్చింది బంగారు తల్లి మీకు. మీరు పాడు చేసుకుంటే